కాంగ్రెస్ సీనియర్ లీడర్ గా మొన్నటి వరకు పనిచేసిన కపిలవాయి దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్ కి రాజీనామా చేసి రాష్ట్రీయ లోక్దల్ ఆర్ఎల్డి పార్టీలో చేరారు. ఈ ఆర్ఎల్డి అన్నది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా వాళ్ళు కొనసాగుతున్నారు. ఆ పార్టీ నుంచి జయంత్ చౌదరి మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. మరి ఎందుకు ఆయన కాంగ్రెస్కి రాజీనామా చేయాల్సి వచ్చింది? కాంగ్రెస్కి రాజీనామా చేసిన వ్యక్తి ఇక్కడ ఉన్న బలమైన పార్టీలో చేరకుండా ఆర్ఎల్డీలో ఎందుకు చేరారు? అసలు ఇక్కడ వాళ్ళది ఏమాత్రం ఒక వార్డు మెంబర్ కూడా గెలిచే అవకాశం లేదు కదా. ఏం జరుగుతున్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నా ముందు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే రఘు. ఏదో ఉండాలి అని అసలు ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళారు అంటే పార్టీ నుంచి ఎందుకు? తప్పు ఎందుకంటే 2012 to 2014 ఇదే ఆర్ఎల్డీని ఇక్కడ నడిపాను. అదే మీరే నడిపారా? నేను నడిపాను. అప్పుడు మా మిస్సెస్ కపిలవాయి ఇందిరా గారు దానికి అధ్యక్షురాలు ఉంది. ఓకే. మీరు అనేది ఎందుకు తప్పు అంటే నేను ముగ్గురు సర్పంచ్ గెలిపించిన. ముగ్గురు సర్పంచ్లు గెలిచిరా? కార్పొరేటర్ గెలిపించిన. ఓకే. హైదరాబాద్ కార్పొరేటర్ వార్డు మెంబర్ గెలవరని దానికి తప్పు. హైదరాబాద్ కాదు, కొత్తగూడెంలో బీజేపీ 4 పోటీ చేసి ఓడిపోయారు. ఆర్ఎల్డీ అభ్యర్థి ఏమో గెలిచాడు మా బీఫామ్. ఓకే. మాకు అప్పుడు కూడా స్టాండింగ్ ఉంది. ఓకే. అయితే ఆశించిన స్థాయిలో లేదు. అంటే వార్డు మెంబర్ గెలవడం తప్పు అంటున్నాడు. ముగ్గురు సర్పంచ్ గెలిపేయడం, ఒక కార్పొరేట్ గెలిపేయడం అది మామూలు విషయం కాదు. మాకు తెలియదు కదా. అంటే 2012 సంగతి జ్ఞాపకం ఉంటుంది జనాలకి. ఎందుకు మూసేసేదాన్ని అంటే మనందరం కూడా అప్పుడు 10 years పోరాడా కేసీఆర్ మీద. 2009లో విభేదించి బయటకు వస్తే ఆయన పనికిరాడు అంటే నేను అన్నది నమ్మడానికి జనాలకు 10 ఏళ్ళు పట్టింది. ఆయన సీఎం అయి ఇంకోసారి సీఎం అయి 10 years కూడా వేయలేదు. అది ఎవరు? కేసీఆర్. అయితే అప్పుడు మొత్తం ఎవరెవరు ఉద్యమం చేసినా ఆ క్రెడిట్ అంతా కూడా ఆయనకి పోయింది. కేసీఆర్ పోయింది. సరే ఏం కాదని, ఆయన కూడా వన్ ఆఫ్ ది ఫైటర్స్. మేము కూడా చిన్న చిత్తకరం మేము కూడా పోరాడాం. అయితే 2009 నుంచి పోరాడుతున్న సందర్భంలో నేను ఎన్నో సందర్భాలు చెప్పా ఈయన మంచోడు కాదు ఓకే అని చెప్తే ఎవరు నమ్మలే. ఆ తర్వాత నేను తక్కువ మాట్లాడి అందరు కూడా ఎక్కువ మాట్లాడి ఆఖరికి ఆయన దిగిపోయే పరిస్థితి వచ్చింది. పర్వాలేదు, టైం పట్టింది అర్థం కావడానికి. ఓకే. ఎందుకు మేము అప్పుడు మారామంటే వైండప్ చేసామంటే అప్పుడు కనుక ఉంటే నిన్ను అరెస్ట్ చేశారు, మళ్ళీ అరెస్ట్ చేశారు, విటర్ని అరెస్ట్ చేశారు. ఎవడు మాడితే వాడు ప్రశ్నించిన వాడిని తొక్కేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. సో నాకు కూడా అదే భయం ఉండే, ఎక్కడ తొక్కేస్తాడు అని. ఎందుకంటే అప్పుడు 2009 నుంచి తిడుతూనే ఉన్నా. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడు బాబు వదిలిపెట్టాను ఏం చేసా, రక్షణ కోసం బీజేపీ పోయినా. ఓకే. ఎందుకంటే ఆయన కేంద్రంలో అధికారంలో. అంతెందుకు భయపడరు మీరు? సీనియర్ లీడర్ ఎంత సీనియర్ అయితే భయం ఉంటుందా? ఉండదా? నువ్వంటే నిర్భయంగా తిరుగుతున్నావు, తెలియదు కానీ మేము ఒక పార్టీ నడిపి అడ్డగోలు తిడతాం కదా. మామూలు తిట్లు కాదు అసలు. మీ తిట్టినా ఎక్కడ తిట్టింది? మామూలు తిట్లు కావు. మీరు తిట్టిన 2009 నుంచి 14 అధికారంలోకి వచ్చేంత వరకు ఒకసారి పాత వీడియోలు ప్లే చేస్తే నేను ఎన్ని తిట్టినా లెక్కేళ్ళు వస్తాను. అంటే ఆయన తిట్టిన దానికంటే తక్కువ అనుకో, ఆయన నన్ను తిట్టాడు. దాంట్లో 1% కాదు. వాట్ ఎవర్ ఆ కారణం చేత అప్పుడు బీజేపీలో పోయి లక్షణ దొరికమాట వాస్తాడు. ఇప్పుడు పార్టీలు మారుతారు అంటున్నారు. ఎందుకు మారుతున్నాడు? ఆ పార్టీకి పోతే ఎమ్మెల్సీ ఇచ్చిండ్రా, ఎమ్మెల్యే ఇచ్చిండ్రా, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండ్రా. చిన్న కారణాలు ఇట్లాంటివి. ఒకటంటే కేసీఆర్ మీద వ్యతిరేకత, అంతే తప్ప బీజేపీ అయితే నీకు 7.5 years లోనే ఓకే నాకు ఎమ్మెల్సీ ఇచ్చిందా, ఎంపీ ఇచ్చిందా, ఏమి ఇచ్చిందా? పోనీ నేషనల్ లెవెల్ ఏమైనా పోస్ట్ ఇచ్చిందా? ఏది కదా. ఇట్స్ ఓన్లీ అనే పాలసీ, ఇట్లాంటి కారణాలు. సో ఆ రకమైన రక్షణ డెఫినెట్లీ బీజేపీ నుంచి మాకు దొరికింది. మిమ్మల్ని ముట్టుకునే పరిస్థితి లేకుండే. దగ్గర చిన్న తుపాకి, ఆయన దగ్గర AK-47 ఆర్మీ దగ్గర. సో వాళ్ళు మా దగ్గరికి రాలేదు ఏ కారణం చేతను. కానీ తర్వాత ఈయన కొట్టడానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాక ఈయన ఎంత తిట్టినాడు దిగేటట్లేడు. తెలంగాణ విధ్వంసం అది ఎన్నో సందర్భాలు అనుకున్నాం. అన్ని వ్యవస్థలు విధ్వంసం చేశారు వీళ్ళు. బంగారు పల్లిలో తెలంగాణ ఇచ్చినా వాళ్ళు ఏం చేయలేకపోయారని మనం ఎన్నోసార్లు అనుకున్నాం. ఆ సందర్భంలో ఎవరు కొడతారని చూస్తే బండి సంజయ్ కొట్టే పరిస్థితి కూడా ఉండే. అది తీసేసిన అకారణంగా కొలాప్స్ అయింది. ఎవరు లేడీ చూస్తే రేవంత్ రెడ్డి అన్నాడు మా నాయకుడు. కాబట్టి ఆయన బట్టి పోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కూడా వచ్చింది. అక్కడ కూడా నాకు వాళ్ళు ఎమ్మెల్యే ఇచ్చింది లేదు, ఎంపీ ఇచ్చింది లేదు, పోస్ట్ ఇవ్వలేదు. ఆ ఇంటర్వ్యూలే ఓకే 1.5 years ఉంటే ఇంటర్వ్యూ కూడా ఇలా కనీసం. సో అట్లా ఆయన ఉన్న సందర్భంలో ఏం చేయాలి కాబట్టి నేను ఆ పార్టీని రివైవ్ చేసిన. కాబట్టి వాటి మరి ఇంకా కంగారు పడకు, మినిమం 10 కార్పొరేట్లు గెలిపిస్తా. ఖమ్మంలో కానీ, వరంగల్లో కానీ, కొత్తగూడెంలో కానీ, ఇక్కడ కూడా. ఎందుకు అలయన్స్ లో మాకు సీట్లు ఇస్తారు వాళ్ళు. గౌరవ బీజేపీ లేదు మరి, ఎందుకంటే మేము అలయన్స్ పార్ట్నర్స్ కదా. ఆవిడ మంత్రి కదా అక్కడ. ఇక్కడ ఎక్కడ లేవో అక్కడ అంతటా వాళ్ళు లేరు కదా. అంతటా వ్యాపించి అంత పవర్ఫుల్ అనడానికి ఏం లేరుగా. కాబట్టి ఖచ్చితంగా మాకు అలయన్స్ లో కాస్త కూస్త అక్కడ ఇక్కడ 2-3 సీట్లు. సరే, మీరు ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఫస్ట్ అక్కడి నుంచి గొడవైనాక PA జయపాల్ రెడ్డి నాతో మిస్బిహేవ్ చేసినాక డైరెక్ట్ మీ ఆఫీస్కి వచ్చాను నేను.
అవును, డైరెక్ట్ నా దగ్గర మీతోనే షేర్ చేసుకున్నాం. ఫస్ట్ వీడియో అదే నాది, కాంగ్రెస్ దిట్టే కార్యక్రమం. ఏంటంటే 1.5 year వెయిట్ చేసి ఏ పోస్ట్ చేయడా, మీరు అడిగిన కూడా ఎందుకు మీకు పోస్ట్ ఇస్తలేరు, మీరు అడగలేదు అంటే అడిగినా మరి ఆయన ఇవ్వట్లేదు అని కూడా చెప్పిన. నేను ఢిల్లీలో కోఆర్డినేటర్ అడిగిన, కేంద్ర రాష్ట్రం మధ్య ఉన్న సంబంధాలు నేను కొద్దిగా స్టడీ చేసినాడు కాబట్టి మీకు నిధులు పట్టుకొస్తా, కన్సిడర్ చేయమంటే ఎప్పుడు నిలబెట్టి మాట్లాడతారు, ఒక్కనాడు కూర్చోబెట్టి మాట్లాడండి, అన్న బాగుండరా చేయగలిపడే తప్ప ఆ దారిలో కలిసినప్పుడు ఆగడం, అన్న బాగున్నా అనడం పోవడం, ఆ చూస్తా అనడం పోవడం 1.5 year అయిపోయింది. నాకైతే విశ్వాసం పోయింది ఆయన ఇవ్వండి అని అనుకున్నా. సరే అని పోయిన ఆయన కూడా అసెంబ్లీ పోతే ఏం జరిగిందో మీకు చెప్పిన. ఆయన సంగతి దేవుడిగా పియరే నన్ను గెట్అవుట్ అనే పరిస్థితి. సో మీరు ఆ గెట్అవుట్ అనగానే మీరు ఉండొద్దు అనుకున్నారా? నేను ఉండొద్దు అనుకున్నా. చేసి అసలే మన ఆత్మగౌరవ పోరాటం. అంతకుముందు చాలా మంది చెప్పింది నాకు, ఏమనంటే కేసీఆర్తో ఏదో తింటిండు మీరు కాస్త మర్చిపోయి పెద్ద మనసుతో వెళ్ళిపోతే, ఆయనకు నమస్కారం, దొరగారికి నమస్కారం పెడితే మీకు మళ్ళీ మంత్రి పదవి ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఎంతో మంది చెప్పారు, మీకు కాంప్రమైజ్ కాలే. అట్లాంటి ప్రిన్సిపల్స్ మీద ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకుండా పోరాడుతున్నాం. అది ఒక సందర్భం. ఇంకొకటి ఏంటంటే అసలు కేసీఆర్ 10 ఏళ్ల లోపల ఎన్ని సందర్భాలు మనం అనుకున్నాం, తెలంగాణ ద్రోహులకు ఏమంటుందని, తెలంగాణ వ్యతిరేకులకు వీళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చింది. ఇది కరెక్ట్ కాదు అని. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు భయ్? ఓకే, నా చెప్పు లెక్క చెప్పేవాడు తెలంగాణ ఉద్యమకారుడు పట్టి విక్రమార్క. ఆయన మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఒక పక్క నేనేమో తెలంగాణ ఎందుకు ఇయ్యాలో కరపత్రాలు పంచుతుంటే, తెలంగాణ ఎందుకు ఇయ్యదో కరపత్రాలు పంచండి. సమైక్యవాది. ఓకే, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు యువర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బై? ఎట్లా నీకు డిప్యూటీ సీఎం అవుతాడు అంటున్నా. మనందరం కొట్లాడినాం కదా 10 ఏళ్ళు, మేము అరెస్ట్ అయ్యి తల్లు తిని ఇంత కొట్లాడి తీసుకున్న తెలంగాణలో తెలంగాణ వద్దన్నాడు ఉప ముఖ్యమంత్రి అంటాడా? ఒకటి ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఉంటున్నావు కదా, 6 సంగతి దేవుడు ఉన్నారు బీకి ఎందుకు నీకు వాళ్ళు అంటున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిండు. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడైనా కనబడడానికి లేదు ఎప్పుడన్నా. ఎందుకు నీకంటున్నా తెలంగాణ ఉద్యమాలు లేనట్టు ఏం చేస్తావు అంటే ఆయన పట్టుకొచ్చి ఇక్కడ ఏం పెట్టాలి, ఏం చేయాలి, తెలంగాణకి ఏం ఉరగా పెడతాడు ఆయన? తుమ్మల నాగేశ్వరరావుకి అవకాశం లేదు, సీతక్కకు అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏ పార్టీ ఉన్నారు? టీడీపీలో సమైక్యవాద పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ సంపూర్ణంగా నోటి నిండా తెలంగాణ ఎప్పుడు అనలేకపోయింది. ఎందుకంటే అటుపక్క ఆంధ్రాలో వాళ్ళకి ఎంపీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇద్దరు కూడా వాళ్ళకి అవకాశం లేదు పాపం తెలంగాణ, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్. సీఎంకే తెలంగాణ సోయలేదు. ఎందుకు లేదు? అవకాశం లేదు. పాపం సమైక్యవాద పార్టీ ఉన్నాడు. కాబట్టి వీళ్ళంతా లేనప్పుడు నీ దగ్గర ఉన్న 6 దాపుగా రేపు ఇంకోటి మిస్ అయినావా? ఇంకో అంతే వీళ్ళు మీరు చెప్పేది 3 అయిపోయి సీఎంతో సహా 6 అయ్యారు. ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ 6 బదులు ఉన్నోళ్ళని బీకేసి కొత్తలో పెట్టుకోండి అంటా నేను. తెలంగాణ కాన్సెప్టే కదా అసలు. తెలంగాణ ఎందుకు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు? ఆత్మ బలిదానాలు చేసుకున్నవాడు తెలంగాణను మా తెలంగాణ మాకు, మా నిధులు మాకు అని కోరుకుందామని చేసుకోండి. అంతేగాని అవినీతి వాళ్ళను లేదా ఉద్యమ ద్రోహులను ఒక అయితే తుపాకులు పెట్టి కాల్చింది. నేను తొర్రూరు అరెస్ట్ అయినా. మార్నింగ్ 10కి అరెస్ట్ అయితే జగన్ ఎదుర్కోవడానికి పోయినాం మేము. నన్ను మార్నింగ్ అరెస్ట్ చేసి రాత్రి 8కి వదిలిపెట్టాను. చక్కగా ఏం చేయకపోయినా 9 మంది ట్రైబల్ పిల్లలను కాల్పులకు గురైనప్పుడు ఇళ్ళకి వెళ్ళి తలకాయలకి వెళ్ళిపోయింది, చేయలకి వెళ్ళిపోయింది, అందరినీ పరామర్శించి వచ్చారు. ఎవరు కాల్చినప్పుడు అంటే ఈరోజు పాపం వారు మనం ఉద్ధరించాలన్నా ఇప్పుడు? అంటే ఎవరు దొరుకుతలేరు ఉద్యమకారులు? మీకు ఉద్యమకారులకి ఎందుకు ఇవ్వాలి ఎందుకంటున్నా అంటే వాళ్ళకి తెలంగాణ సోయి ఉంటుంది, తెలంగాణ మీద అభిమానం ఉంటుంది. ఒకవేళ నువ్వు లేవు, నీకు అవకాశం లేదు, ఉద్యమంలో పార్టిసిపేట్ అవకాశం లేదు, కనీసం నీకు ఒక స్థానం ఇచ్చినాక ప్రజలు అప్పుడన్నా అర్థం చేసుకోవాలి కదా. నువ్వే కదా కాంగ్రెస్ ఇచ్చింది కదా తెలంగాణ, ఎందుకు ఇచ్చింది చెవును? విద్యార్థుల ఆత్మబలిదానాలు, అప్పుడున్న సకల జిల్లా పోరాటం ఒక అద్భుతమైన ఒక ఊపు వచ్చింది కదా. చూసారే ఇక ఇది ఆగరు వీళ్ళు ఈ తెలంగాణ వాళ్ళకి ఇవ్వాల్సింది అంటే ఎందుకు ఇచ్చినాం అంటే మీరు కూర్చొని అవినీతి బిల్లులో ఏమన్నా లాస్ట్ టైం చెప్పినట్టు నాకు బిల్లు పర్సెంటేజ్ అంటే బిల్లు పర్సెంటేజ్ తీసుకోవడానికి, లేకపోతే తెలంగాణలో తుపాకీ కాల్పులు అందరినీ గౌరవించడానికి, దీనిగా నీకు మనం తెలంగాణ తెచ్చావాడు కప్ప చెప్పింది. సో ఇది కూడా క్వశ్చనబుల్ అంటారు. నేను ఇవి కూడా చెప్దాం అనుకున్నా సీఎంకి అవకాశం ఇస్తే. బాబు జాగ్రత్త. ఒక్కసారి కూడా తెలవలేకపోయారా? 4 months నుంచి అడుగుతున్నానండి, టైం వేయాలి పాపం, బిజీ ఉన్నాడా. మరి సరే అది అయిపోయింది. సరే నచ్చక మీకు అపాయింట్మెంట్ దొరక్క చివరికి మిమ్మల్ని అవమానిస్తే వచ్చేసిన వెళ్ళిపోయారు. సో ఎవరికి చెప్పుకోలేదా మరి? మీరు పైన ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు కదా, అవకాశం కూడా లేకుండా. ఎవరికి చెప్పాలి చెప్పు, మీరు చెప్పండి. ఎవరికి చెప్తే ఆయనకి చేరవేస్తారు. మీకు ఢిల్లీలో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళ కాంగ్రెస్ హైకమాండ్ లీడర్లకు డెఫినెట్లీ హైకమాండ్ చెప్పండి. చెప్పినా ఈ పిల్లాడు కరెక్ట్ లేదు, మీరు ఇచ్చిన తెలంగాణ లైన్లో పోతలేదు, వీళ్ళదంతా రెడ్ల పంచాయతీ ఉంది ఇక్కడ, జాగ్రత్త చూసుకోండి చెప్పాను. ఈ పంచాయతీ నడవదు, ఇది ఎక్కువ రోజులు ఉండదు,
కొలాప్స్ ఇప్పుడు ఒకటి 10 సంవత్సరాలు పట్టిందండి కేసీఆర్ అన్నవాడు కొలాప్స్ కావడానికి. ఇలా 10 నెలల్లో కొలాప్స్ అయ్యాడు కదా. నేను అనడం కాదు కదా, మీరు మీడియా అన్నారు కదా, మీరు అట్లా రోజు పోయి రకరకాల అంశాల మీద మీరు వీడియోలు తీస్తారు కదా, మీరు అడగండి పబ్లిక్ని. అడ్డగో తిడుతున్నారు అసలు, అవునా కాదు? ఇవన్నీ నువ్వు మంచి పనులు మంచిగా చేసి ఉండొచ్చు, కూరగాయలు మంచిదే కావచ్చు, రుణమాఫీ 10 నెలల్లో నువ్వు విదిన్ 10 months చేయడం గొప్పే కావచ్చు, లేకపోతే నువ్వు కొన్ని అంశాలు అట్లీస్ట్ ఫ్రీ బస్సు కావచ్చు, మరొకటి కావచ్చు, 200 సిలిండర్ కావచ్చు, సగం మందికి ఏమని రుణమాఫీ కూడా. కానీ ఇవన్నీ పక్కకు పెట్టి పబ్లిక్ మర్చిపోయి నువ్వు ఈయన దాన్ని ప్రశ్నిస్తున్నారు, అడ్డగోలుగా తిడుతున్నారు అక్కడ రాని వాటి గురించి. సార్ మరి డైరెక్ట్ గా మీరు బీజేపీలో జాయిన్ అవ్వకుండా మరి బీజేపీ అలయన్స్ ఆర్ఎల్డీలో ఎందుకు జాయిన్ అయ్యారు? ఇక్కడ ఏముందని? అది బీజేపీ 7.5 వాసన అడిగిన అందులోకే పోవచ్చు కదా. ఏం చేయాలి మళ్ళీ 7.5 years పట్టించుకోవడం లేదంటే ఆడ పంచాయతీ వాడదేనే బాబు. మరి ఆర్ఎల్డీ వల్ల ఏం ఉపయోగం సార్? పార్టీ లైమ్ లైట్ లో ఉంటుంది, అది కరెక్టే. నేను అందుకే చెప్తున్నా, పార్టీలు దిలీప్ కుమార్ మారిందంటే పర్సనల్ అజెండాతో కాదు. నాకు ఎవడు కూడా గౌరవించి ఒక్కనాడు ఏ పార్టీ కూడా నాకు ఇవ్వట్టు నువ్వు పాపం ఇద్దరికి 2 సార్లు ఎమ్మెల్సీ కాబట్టి మళ్ళీ ఉండని వాడు లేడు, నాకు సీట్ ఆఫర్ చేసిన లేదు, అప్లికేషన్ పెట్టి కన్సిడర్ చేసిన వాడు లేడు. బీజేపీలో నేను మల్కాజిగిరి సీట్ కావాలని అప్లికేషన్ పెట్టుకుంటే సెర్చ్ కమిటీ కూర్చుంది, అందులో 20 మంది అప్లికేషన్ పెట్టుకుంటే నేను అడిగిన ఒక పెద్ద మనిషి కమిటీ మెంబర్, నా పేరు చర్చ కూడా రాలేదన్నాడు. 2 times ఎమ్మెల్సీ ప్లస్ ఆల్రెడీ మల్కాజిగిరిలో కాంటెస్ట్ చేసిన దిలీప్ కుమార్ పేరు పరిగణలో కూడా తీసుకోలేదు బీజేపీ. ఇంకేం పోయి చేస్తాడు, ఎవరింటి ముందు పడాలి చెప్పి నువ్వు చెప్తే 4 గ్రూపులు ఉన్నాయట, ఆ ఇంటి ముందు పడదాం, అవకాశం లేదు. వాళ్ళు పడి తనకొని వస్తున్నారు. మీరు ఆర్ఎల్డీలో వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంది? ఆర్ఎల్డీ నా సొంత కవిత నేను చేసుకుంటావు ఇక్కడ. రేపు పొద్దున దిలీప్ కుమార్ ఆర్ఎల్డీ చీఫ్ అంటావు నువ్వు. నేను ఇప్పుడే చెప్పిన వార్డు మెంబర్ గెలిపేది గెలిపించినా చెప్తున్నాడు. రేపు ఇంకా ఎక్కువ అధ్యక్షుడు కాబోతున్నారా మీరు? టెక్నికల్ గా అయితే ఇప్పుడు జనరల్ సెక్రటరీ, టెక్నికల్ గా అయితే జనరల్ సెక్రటరీ ఇంకా అధ్యక్ష నియామకం జరగలేదు. నన్ను మహారాష్ట్ర కూడా ఉన్నారా? మహారాష్ట్ర తెలంగాణకి ఇన్ఛార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి. అండ్ ఇక్కడ ఆర్ఎల్డీ చీఫ్ అడుగుతున్నాడు నన్ను, ఈ ఇన్ఛార్జ్ గారు డైరెక్ట్ అసలు లాస్ట్ టైం మీరే మిసెస్ బదులు మీరే అధ్యక్షుడు ఉండండి అంటే. ఒకటి నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఉన్నటువంటి యువతకు మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు పొలిటికల్ అవకాశాలు రావాలి, వాళ్ళకి పొలిటికల్గా ట్రైనింగ్ ఇవ్వాలి. మీకు జ్ఞాపకుంటే ఆర్ఎల్డీ తరఫున 2014లో మేము అన్ని 20 స్థానాలు పోటీ చేసినాం. 20 స్థానాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చినాం. ఓకే, సరే ఎవరికి ఓట్లు వచ్చినట్టు ఆ రోజున వేవులో కేసీఆర్ వేవులు అందరూ కమ్ముకొని పోయి కాంగ్రెస్ డీలా పడదు, టీడీపీ డీలా పడదు. కానీ మా దాంట్లో ఒకరికి 1000, ఒకరికి 2000, అప్పుడు ఇంత బీసీ కాన్సెప్ట్ లేదు. చాలా బీసీ కాన్సెప్ట్ ఎమర్జ్ అయింది. నిజంగా బీసీ మంచిగా పొలిటికల్ పార్టీని పెట్టుకొని లేదా పార్టీ సీట్లు ఇస్తే వాళ్ళకి మద్దతు ఇస్తాం, బీసీని ప్రమోట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు 100% సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చినప్పుడు మాదైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హిస్టరీ ఉంది కదా. ఈ పార్టీ అనేది సోషల్ జస్టిస్ కోసం పోరాడుతుంది, ఒక సామాజిక న్యాయం అని ఉంది కదా. అదే లైన్లో మళ్ళీ తీసుకొచ్చి ఈ పిల్లలకు మేము ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళు పోనీయండి, ఎక్కడైనా ఏ పార్టీలో సీట్లు తెచ్చుకుంటారు, తెచ్చుకోలేకపోతారు, మేమే ఇస్తాం విఫారాలు. ఆ పిల్లలకు మేమే ఇస్తాం. ఎందుకంటే పిల్లలు వాళ్ళంత కరప్ట్ మైండ్ ఉండదు వాళ్ళది. ఉస్మానియా విద్యార్థులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యమంలో పాల్గొనేటువంటి కుటుంబాలకు వాళ్ళు తెలంగాణ పట్ల వాళ్ళ కమిట్మెంట్ వేరు అసలు ఆల్టుగెదర్. ఆ కమిట్మెంట్తో ఇప్పుడు ఎవడు లేడు, ఆ తెలంగాణ స్టేట్తో పరిపాలించే వాళ్ళు లేరు అసలు. హార్డ్లీ ఉండొచ్చు ఒకళ్ళిద్దరు, మన పొన్నం ప్రభాకర్ కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళు ఉద్యమాలు ఉన్నారు. వీ కెనాట్ సే దే ఆర్ నాట్ దేర్. అట్లాంటి వాళ్ళు పక్కకు పెడితే వీళ్ళు ఎవరు లేరు కదండి ఆ సోయి ఉన్నవాళ్ళు. సో ఈ పిల్లలు రేపు పొద్దున్న నిజంగానే సర్పంచ్ అయినా, మీరంటే వార్డు మెంబర్ అయినా, లేదా ఇంకోటైనా, వాళ్ళకి తెలంగాణ అంటే ఏమిటి ఈ కాన్సెప్ట్ అనేది వాళ్ళకి మేము ట్రై చేస్తాం. వాళ్ళకి కోచింగ్ ఇవ్వడానికి అన్ని ఫ్రీయే. లక్ష్యం ఒక సంస్థ పెట్టినా ఆ సంస్థ ద్వారా ఆఖరికి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కూడా తీసుకుంటాను నేను. మీరు చేరి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎక్కడైనా మీరు సెర్చ్ చేయండి, 30,000 తక్కువ కూడా తీసుకోడు. ఆఫ్టర్ వాడు ఇచ్చేది 2 నెలలు 3 నెలల కోచింగ్. నేను ఆ క్లాసెస్ కూడా ఫ్రీ ఇస్తున్నాను యూత్. సో యూత్కి వెల్కమ్ దేనికంటే ఇందులో చేరమనేది ఎందుకంటే ఒకటి పొలిటికల్ ట్రైనింగ్ ఇస్తాం, ఇంకోటేమో పర్సనల్ దేనికోసం ఎంపవర్మెంట్ కోసం. సపోజ్ జాబ్ మిలాస్ కండక్ట్ చేస్తాం దీని ద్వారానే. అందులో వాకిన్ ఇంటర్వ్యూస్ పెడతాం, దేశవ్యాప్తంగా 100 కంపెనీలు తీసుకొస్తాం. మా ఆర్ఎల్డీ అధ్యక్షులు ఆయన స్కిల్ మినిస్టర్ కూడా. సో ఆయన ద్వారా ఇక్కడ స్కిల్ మేళాలు కండక్ట్ చేస్తాం. కలిసారా మీరు కేంద్ర మంత్రి? కలిసిన తర్వాత ఆయన సేమ్ డే ఇచ్చేసాడు. అది బీజేపీ లీడర్ అనొద్దా మిమ్మల్ని? ఇట్లా బీజేపీ అలయన్స్ ఆర్ఎల్డీలో ఉన్నాయా? ఆర్ఎల్డీ నేత కదా, ఆర్ఎల్డీ నేత. సో ఆ రకంగా యూత్ ఎంపవర్మెంట్ అనేది మా లక్ష్యం. సామాజిక మీరు మోడీని పొగడాలి కదా రేపటి నుంచి. మీరు వాళ్ళ నిర్ణయాలను అయితే మీరు సమర్థిస్తున్న బాస్ని బట్టి. అదే నేను బాస్తో పాటు ప్రెస్ మీటింగ్ లో పార్టిసిపేట్ అయినా. వాళ్ళు అడిగింది, ఆయన క్వశ్చన్ అడిగిన వాడు చెప్తున్నా, నేనేం పార్టిసిపేట్ కాలేదు, ఉన్న పక్క కూర్చొని వింటున్నా ఆయన చెప్తున్నాడు. ఆయన వాడు ఏమన్నారంటే, గతంలో ఆర్ఎల్డీ
మీకు చాలా మంది ముస్లిం అభిమానులు ఉన్నారు, సభ్యులు ఉన్నారు. మరి మీరేమో ఇప్పుడు సెక్యులర్గా ఉంటారా, ఆ సెక్యులర్ కొంచెం పక్క పెడతారా అని అడిగారు. మా పార్టీ విధానం మేము ఎందుకు మారుకుంటామండి అన్నారు. బీయింగ్ ఏ మినిస్టర్ పార్టీ టు బీజేపీ దాంట్లో ఉండి కొనసాగుతూ కూడా మా విధానంలో మార్పు ఉండదు. ముస్లింలు మా మిత్రులే, మాది సెక్యులర్ ఫిలాసఫీ అన్నాడు. మరి అట్లా ఉంటుంది. పార్టీ కొన్ని కారణాల వల్ల అలయన్స్ లో ఉంటే ఉండొచ్చు, కానీ బేసిక్ ఫిలాసఫీ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. సో మేమైతే ఖచ్చితంగా ఓ సెక్యులర్ ఫిలాసఫీ, అదేవిధంగా ఒక సామాజిక తెలంగాణ అంశమే. అది దాంట్లో ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్, వాళ్ళకి జాబ్స్ రావాలా, స్కిల్ రావాలా, అండ్ లోన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్స్ అవైల్ చేయడానికి ఎట్లా తీసుకోవాలి అది కూడా మేము నేర్పుతాం. గతంలో చేసినాం, మీకు తెలుసు. అది 10 జాబ్ మేళాలు కండక్ట్ చేసిన. 10 జాబ్ మేళాల్లో మీరు సర్ప్రైజ్, ఒక్కొక్కదానికి 10,000 20,000 మంది వచ్చింది ఆ జాబ్ మేళాస్కి. అండ్ నాట్ లెస్ దెన్ 10,000 పీపుల్ ఇండియాలో ఎవరు ఇచ్చిండు అది జాబ్స్. స్టార్ట్అప్ జాబ్సే కావచ్చు, 10,000, 15,000, 20,000 అటు స్టార్ట్అప్ జాబ్స్ ఇచ్చి ఉండొచ్చు. కానీ 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years 10 జాబ్ మేళాస్లో. మళ్ళీ చేస్తా, నాకు శక్తి ఉంది కదా. ఇప్పుడు నీలా నేను పరిగెత్తలేకపోవచ్చు, కానీ నా బ్రెయిన్ పనిచేస్తుంది కదా. సో ఐ వాంట్ టు ఎంపవర్ దీస్ బాయ్స్. తెలంగాణ యువతను ఎంపవర్ చేయడం అనేది ఒక లక్ష్యం, అందుకనే లక్ష్యం అనే సంస్థ. సో రాబోయే రోజులు మీ స్ట్రాటజీ, సార్ ఇప్పుడు ఆర్ఎల్డి చీఫ్ అనొచ్చు మిమ్మల్ని, ఆర్ఎల్డి అధినేతగా మీరు రాబోయే రోజులు ఏం చేయబోతున్నారు, ఎట్లా అన్నింటిలో అన్ని అంశాలు పెట్టలేదు. నువ్వు పరిగెత్తున్నావు, కెమెరా రేపు మామూలు కూడా పరిగెత్తారు. ఎక్కడెక్కడైతే వాస్తవాలు మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందో అందులో వెనకపోయే సమస్య లేదు. మాకేం అజెండా లేదు. తెలంగాణలో నేను ఎమ్మెల్యే కావాలనే కోరిక లేదు, ఎమ్మెల్సీ కావాలని. నేను రేపొద్దున అసలు కాంటెస్ట్ చేయకపోవచ్చు కూడా, నాకు అవకాశం. టీమ్ ఏంది మీ లీడర్ లెవెల్? మీకు మే ఆఖరిలో మీరు చూస్తారు, మే ఆఖరిలో ఆర్ఎల్డి పార్టీ లాంచ్ చేస్తున్నాం. జగన్ చౌదరికి వస్తున్నాడు, జిల్లా వారికి అధ్యక్షులు ఉంటారు. కార్యవర్గాలు పూర్తి అయినాకనే మా పార్టీ లాంచ్ అయ్యేది హైదరాబాద్లో. గతంలో మేము మా పార్టీ ఆవిర్భావ సభకు 8,000 మంది ఆవిర్భావ సభ పెట్టుకున్నాం 2012లో. అజిత్ సింగ్ వచ్చినప్పుడు ఆర్ఎల్డి లాంచ్ చేసినప్పుడు ఎంతమంది అయిపోయిన రకరకాల కారణాలతో కొనసాగించలేకపోయాం. మళ్ళీ పెడుతున్నాం, మళ్ళీ ఆర్ఎల్డి చీఫ్ వస్తాడు. మేము మళ్ళీ అదే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మరో గ్రౌండ్స్లో 10,000 తగ్గకుండా మీకు మే ఎండ్ కల్లా స్టార్ట్ అవుతుంది. సరే, మీది ఒకసారి పక్కన పెడితే కొన్ని ఇష్యూస్ కనిపిస్తున్నాయి తెలంగాణలో. మన రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, ధృతరాష్ట్రుడి లెక్క మారిపోయిండు ధర్మరాజు అనుకున్నాం మేము అని. దానికి జానారెడ్డి కొడుకు ఏమన్నాడంటే, ఆయన అన్నదాంట్లో తప్పేముంది, కొడుకుల మీద ప్రేమ ఎక్కువ చూపిస్తుండు, మా మీద తగ్గించిండు అన్న కోణంలో అన్నాడు. ఈ టోటల్ ఈక్వేషన్ ఎట్లా చూడాలా? ఒకటి, నాకు పర్సనల్గా రాజగోపాల్ గారికి నేను 2 times ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన మునుగోడులో. ఆయన ఏది బీజేపీలో ఉన్నప్పుడు చేసిన, మళ్ళీ ఆయనతో పాటే కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ చీఫ్ ఎలక్షన్. ఆయన సైకాలజీ కానీ ఆయనకు పర్సనల్ అఫేర్స్ కూడా నాకు తెలుసు. 100% ఆయనకు రాహుల్ గాంధీ గారు అజురెన్స్ ఇచ్చారు. నువ్వు కనుక మా పార్టీలోకి వస్తే గెలిస్తే నీకు మంత్రి పదవి ఇస్తాను, అందులో అనుమానమే లేదు. ఆ మంత్రి పదవి ఇస్తా అనే దానికి ఇప్పుడు చాలా మంది అడ్డం పడుతున్నారు. ఒకటే బ్రదర్ నడను కూడా, కొందరు లాబీ వల్ల కొందరు కూడా. ఈ కారణం చేత ఆయన ఫ్రస్ట్రేషన్ గురవుతున్నమాట వాస్తవం. జానారెడ్డి గారు అంత పొలిటికల్ యాక్టివ్ కూడా లేరు. కొడుకును ఎమ్మెల్యే చేసుకున్నాడు, కొడుకుని ఎంపీ చేసుకున్నాడు, కానీ సీఎంకు ఈయన తీసుకోవద్దు అనే స్థాయిలో ఉన్నాడా తెలియదు, దానికి తెలియదు. కాబట్టి అతని ఫ్రస్ట్రేషన్లో కూడా వాస్తవం ఉంది. వాస్తవం ఉండొచ్చు, కానీ మరి అక్కడ బ్రదర్ ఉన్నాడు, ఒకే కమ్యూనిటీ నుంచి అవుతారు రాహుల్ గాంధీ గారు. అలాంటప్పుడు బ్రదర్ ని ఇంకో ఆయన తీసేసి నేను పెట్టుకోనియండి. ఈయన ప్రామిస్ చేసారు కదండి, తీసుకోవాలన్నప్పుడు బ్రదరే స్టేట్మెంట్ ఇచ్చినట్టు. మా తమ్ముడికి నేను వెనక మంత్రి పదవి ఎంతవరకు కరెక్ట్ తెలియదు, ఆయనకి ఇవ్వకపోతే నేను కూడా రాజీనామా చేస్తానట్టు అయినా. సో అది నేనంటే ఒకటి అంగీకరిస్తా. ఇప్పుడున్న బీసీ కాన్సెప్ట్ ఎమర్జ్ అయిన సందర్భంలో కూడా ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది అండ్ రెడ్లు ఎంతమంది ఒక ఈక్వేషన్ మీరు మ్యాచ్ చేసుకోవాల్సిన అవసరం 100% కాంగ్రెస్కి ఉంది. అందులో భాగంగా ఇంకో రెడ్డి గారికి ఇవ్వడానికి ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, అది లేదు. కానీ ఇది బిగినింగ్ లో కూడా ప్రామిస్ చేసిండు రాహుల్ గాంధీ. కాబట్టి ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ గురే మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఆయనకు అనుమానం వచ్చింటే జానారెడ్డి అడ్డపడుతున్నాడు, అందుకే ఆయన ఉంటాడు. మీరు అన్నీ కరెక్టే. ఇంకో బ్రదర్ ఆల్రెడీ ఉన్నాడు, ఇంకో రెడ్డి గారిని తేవాలి, అసలే గొడవ అవుతుంది అని ఉండొచ్చు. బట్ ఆయనకి ఆల్రెడీ ప్రామిస్. ఓవరాల్ ఈక్వేషన్ ఎట్లా కనిపిస్తున్నది ఫ్యూచర్ పాలిటిక్స్? ఇప్పుడు కేసీఆర్ రజతోత్సవ సభను పెడతారండి. మీ గురువు గారే కదా ఒక రకంగా, మీరు ఆయనకి ఓఎస్డీగా పనిచేసిన గురువుగారే. ఇప్పుడు రజతోత్సవ సభ అంటున్నాడు. సో 25 సంవత్సరాలు అయిపోయింది. దాంట్లో కూడా టీఆర్ఎస్ సభ అనుకోవాలి, బీఆర్ఎస్ ఎట్లయితుంది, మొన్ననే కదా బీఆర్ఎస్ పెట్టింది. రకరకాలుగా ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ సభ
సక్సెస్ అవుతుందా అంటే ఖచ్చితంగా జనాన్ని సమీకరించడానికి అయితే ప్రయత్నాలు చాలా గట్టిగా ఉన్నాయి, వస్తారు కూడా, డౌట్ ఏం లేదు. మీకు ఎందుకు వస్తారంటే పాపం బీఆర్ఎస్ క్యాష్ పార్టీ కదా, అదే ఆయన అఫీషియల్ గానే నాకు 1000 కోట్లు పార్టీ అకౌంట్ అని చెప్పిండు. 100 రూపాయలు లేని పార్టీ, మేమందరం అందులో ఉన్నప్పుడు 100 రూపాయలు అకౌంట్ లేని పార్టీ అది. ఈ రోజు 1000 కోట్లు అఫీషియల్ గా ఉన్నాయని ప్రకటించుకున్నాడు. మీరు జనసమీకరణ చేయడం అనేది సులభం కదా, కానీ ఆ పార్టీ యొక్క మన గతంలో చర్చించినట్టు ఎమ్మెల్యేలు 39 ఉండి ఎంపీకి వచ్చే వరకు 0 అయింది కదా. అవును. సో కొలాప్స్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ 10 నెలల్లో కొలాప్స్ అయిపోయిందని అన్నాను కాబట్టి లేవాల్సిన అవకాశం ఉన్న 2 పార్టీలు, ఒకటి బీజేపీ, ఇంకోటి బీఆర్ఎస్. థర్డ్ ఆల్టర్నేటివ్ ఇంకా ఇది ఎమర్జీ కాలేదు. సో ఇట్లాంటి సందర్భం లోపల అంత త్వరగా బీఆర్ఎస్ ని మళ్ళా ప్రజలు నమ్మి ఆయనకు ఓటు రూపంగా ఆదరిస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వస్తారు సభలో ఒక 10 లక్షల మందిని చూపిస్తాడు, అట్లేమన్నా జనాల్లో ఊపు వచ్చే అవకాశం ఉండదా? ఇప్పుడు టార్గెట్ అదే ఉన్నట్టు. కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఏ సభ అయినా సరే ఆయనకు ఎక్స్పర్ట్ అందులో 6 నెలలకో సభ, 6 నెలలకో సభ, 6 నెలలకో సభ, ఈ మధ్యలో ఫామ్ హౌస్. అంతే తప్ప ఆయన ఎప్పుడు కూడా నిరంతరం పార్టీ నిర్మాణము, సంస్థాగత నిర్మాణం, ఈవెన్ అధికారులు ఉన్నప్పుడు కూడా చేయలేదు. ఆయనకి ఎక్స్పర్ట్ అందులో. మీటింగ్ టు మీటింగ్, మీటింగ్ టు మీటింగ్, వీటిని సక్సెస్ చేస్తే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఆయనకు అలవాటు. సో ఇప్పుడు అది పడిపోనుంది కాబట్టి పార్టీ మీరు అన్నట్టు కరెక్ట్ గా ఇప్పుడు మళ్ళీ ఆయన ఒక అద్భుతంగా మొబిలైజేషన్ చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టావు ఏదో రకంగా ఒక 5 లక్షలు దాటితే అది 5 లక్షలు చూస్తే 10 లక్షలు ఉంటుంది మీకు. సో ఆ టార్గెట్తో ఆయన పనిచేస్తుండొచ్చు, దాని ఇంపాక్ట్ ఉంటుందని కూడా కరెక్టే. కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు ఓట్ల కింద కన్వర్ట్ కావు. అంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ లో మీరు ఎక్కడ పోయినా చిరంజీవికి 1,00,000 తక్కువ రాలేదు తెలంగాణ మీటింగ్లలో. ఈ ఒకడు కూడా వెళ్ళలేదు కదా, ఇద్దరు గెలిచిన అంతే. అల్టిమేట్ గా వాళ్ళ పనితీరే కదా, అంతే. జనాల్లో ఎంతవరకు పనితీరు ఒకటి, అప్పుడు ఉన్నటువంటి వేవ్, ఆ వేవ్ ఎడిదికి తీసుకుపోతుంది అని. సో ఈ రెండు ఒకప్పుడు ట్రయాంగిల్ ఉండే ఎలక్షన్ ముందు, బీజేపీ ఉండే, బీఆర్ఎస్ ఉండే, కాంగ్రెస్ ఉండే. బీజేపీ ఎగిరిపోయినే కాంగ్రెస్ లేచి, బీఆర్ఎస్ పడిపోయింది ఉన్న దగ్గర నుంచి. 10 years యాంటీ ఇన్కమెన్సీ కూడా కొంత పనిచేస్తుంది. ఇంత త్వరగా ప్రజలు మర్చిపోయి మళ్ళీ అధికారులు తీసుకోవడానికి అవకాశం మళ్ళీ మీకు ఎప్పుడు టెస్ట్ ఇది లోకల్ బాడీ కదా. సో లోకల్ బాడీ కల్లా పుంజుకుంటుంది అందులో అనుమానం లేదు, ఏ మేరకు అని చెప్పలేదు. సో ఇంకొకటి, ఇప్పుడు బీజేపీ అధ్యక్ష వేటలో ఉన్నట్టున్నది, ఆర్ఎస్ఎస్ ఇంపాక్ట్ కూడా చాలా బలంగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నట్టున్నారు. మన జాతీయ అధ్యక్షుడు దాంట్లో కూడా ఈ ఈక్వేషన్ బాగా వర్కౌట్ అవుతున్నది. సో ఎవరు తెలంగాణ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది? మీరు ఢిల్లీలో తిరుగుతున్నారు కదా ఆర్ఎల్డి అధ్యక్షుడు అయిన తర్వాత. నేనేమనుకుంటున్నా అంటే మీరు 100% కరెక్ట్. ఆర్ఎస్ఎస్ అనేది 90% డిక్టేట్ చేస్తుంది ఎవరు ఉండాలి, ఎవరు. ఈ ఎన్నిక విషయంలో ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఇంటర్ఫియర్ అవుతారు. ఎందుకంటే వర్చువల్లీ వాళ్ళ కంట్రోల్ పాయింట్ అదే, అక్కడ నేషనల్ ప్రెసిడెంట్ కానీ ఇక్కడ రాష్ట్రంలో. అయితే అన్ఫార్చునేట్లీ ఈటల రాజేందర్ ప్రజా ఆదరణ ఉన్నటువంటి పాపులర్ బేస్ నాయకుడు అయినా అతనికి లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇది ఆర్ఎస్ఎస్ దృష్టిలో నెగటివ్ అది. సో అది దాన్ని అందుకోసమే ఇది వాయిదా పడుతూ వస్తున్నట్టుంది తప్ప అదర్వైజ్ ఆటోమేటిక్ చాయిస్ యాక్చువల్లీ ఈటల రాజేందర్ గానే కనపడాడు మనందరికి. ఇక లేదనుకుంటే మరి వాళ్ళు ఎవరిని తేవాలిగా, అది పెద్ద ప్రశ్న. మళ్ళీ బండి సంజయ్ తీసుకొస్తే గతంలో తీసుకొచ్చిన ఉపదేవాలుతాడా చెప్పలేము. రెడ్డి గారు అయితే పాపం ఆయన ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు, ఇద్దరికి పని చేస్తారు, మళ్ళీ అంతగా ఇంపాక్ట్ ఉండదు ఇప్పుడున్న ఫైటింగ్ సిచ్యువేషన్ లో. నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఈటల రాజేందర్ విల్ బి డెఫినెట్లీ గుడ్ చాయిస్ ఫర్ దెమ్. లేదంటే మిగతా వాళ్ళ వైపు వెళ్తుండొచ్చు. ఇక మళ్ళా మీరన్న బీజేపీ బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోవచ్చు. కనుక పరిగెత్తించగలిగితే ఇక్కడున్న గ్యాప్ అంతా అటు కాంగ్రెస్ నెగటివ్ అంతా అటు బీజేపీ ముట్ట పెట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కపిలవాయి దిలీప్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఇప్పుడు ఆయన ఆర్ఎల్డి ఇన్ఛార్జ్, భవిష్యత్తులో అధ్యక్షుడు కూడా ఆయన అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.